రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. తత్వం బోధపడింది తాడేపల్లిలో బోరు శవరమైతే గాని వివరం తెలియదని ప్రస్తుత బోరుగడ్డ పరిస్థితి అలా ఉంది. ఆడికి అలాగే అవ్వాలేరా. ఎవడను నా పెట్టి పేపర్స్ నీ పొజిషన్ నా పొజిషన్ వచ్చింది. నన్ను సజ్జల ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నువ్వు నా బిడ్డలు అంటున్నావి, నువ్వు పార్టీకి చిన్న పెద్ద షర్టు నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. అది నాకెందుకు చెప్తున్నారు? ఇక్కడ ఆపారు, పైకి పోయినా పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. సార్ ఇప్పటికే గంట నుంచి కూర్చున్నాడు. ఇప్పటికైనా పిలవమంటారా? ఆడు మనకి బాగా కావాల్సిన కూర్చోబెట్టు 3:30 గంటలకు బయటకు వచ్చిండు ఆయన రూమ్ లోంచి. అన్న అని విష్ చేద్దామని పోయినా, పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. అన్న అని విష్ చేద్దామని పోయినా, పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా నేను. దొబ్బిందేమన్నా నీకు? అరే మూర్ఖుడా, ఫీజులు దొబ్బా అన్నా. నేనే నా బోర్గాడ్ అనిల్ అన్నా అంటే లేదు గుర్తుపట్టలే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అందరూ వచ్చి ఏమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అందరూ పరామర్శించి పోతున్నారు. నువ్వు గుర్తుపట్ల నన్ను, నువ్వు రమ్మంటేనే కదా నేను పార్టీ హౌస్కి వచ్చింది. బలుపా అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. చాలా పాపం రా, చాలా పాపం రా. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. 1924 మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాకుండా ఒక విధంగా మదంతో అహంకారంతో ఆయన మాట్లాడిన మాటలు ఎవరు మర్చిపోలేదు. చూడండి, ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏ నా కొడుకు చంద్రబాబు నాయుడైనా, వాడమ్మ నా కొడుకు వాడయ్య ఖర్జూర్ నాయుడైనా, లోకేష్ గాడు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. తీసాడు. నిన్ను తీసేశారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చబోయడం జరిగింది. వైసీపీ వాళ్ళంతే వాడుకుని వదిలేస్తారు. ఐస్ క్రీమ్ ఎంతో పుల్లనేలా పడేస్తారు. వాడేసుకున్న తర్వాత చచ్చిన బురద నెత్తి మీద తీసుకోరు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. శేఖర్ భాష నేను చెప్తాను, మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పతిత కాదా? ఏది పతిత కాదా? నేను పత్తిత్తే. పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి, ఏంటి సార్ అది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏమే రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కలు పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి. బాబు పెట్టు. కుట్ర పని. నేను ఒక దళితుడునా? జగన్మోహన్ రెడ్డి గారు దళితులు మా మామూలని కాలర్ పట్టుకొని చెప్పిన వ్యక్తి. అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. మాకందరికి జగన్మోహన్ రెడ్డి నాయకుడు, సజ్జల కాదు. మేము పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం. ఎందుకు అడుగుతుంటానిక? జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడ చచ్చిపోతాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఏం చేస్తాడండి ఇక్కడ కూర్చొని సజ్జల? ఇస్త్రీ కొట్టేసుకొని నల్లకొండ కూర్చున్నాడు ఇక్కడ. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పొద్దున సరే జెండా పట్టుకొని 1 కిలోమీటర్ నడిచిన బాగుతుందా? అంటే అది రామ్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ర్యాలీలు చేసింది మేము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము గుడ్డలు చించుకున్నాం. మమ్మల్ని గుద్దవాళ్ళు కొట్టినారు, మమ్మల్ని భయంకరంగా కొట్టినారు. మమ్మల్ని చించారేసినారు పోలీసు వాళ్ళు. 22 కేసులు పెట్టుకుని 9 నెలలు జైలు వస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్తా, గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? అన్నయ్యా వాడంతా వాడు బతికేంత గురు, అడుపు కాలిపోతుంది. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. వెళ్ళి వితౌట్ షుగర్ శంక నాకు నా అకౌంట్స్ బ్లాక్ చేశారు. నా కంపెనీలు 2 సాఫ్ట్వేర్ కంపెనీ. నా భార్య ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారి మనవరాలు. మా నాయన కలెక్టర్, నేను కలెక్టర్ కాదు కదా. పుట్ల సుబ్బయ్య ఒక చరిత్ర నా కుటుంబం. నువ్వు చెప్పింది నేను నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. నమ్మమంటావా? నేను భారత మేడం గారు అడుగుతాను, నా భారతకి అడుగుతాను. నేను మీరు వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలక్క. నేను సజీవుడైన దేవుడి సాక్షి చెప్తున్నా. అంత సీన్ లేదండి. ఆమె వీక్నెస్ నాకు తెలుసు. ఏ విధవ ఏం చెప్పినా నమ్మేస్తుంది.
నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.